హలో హాయ్ జై గురుదేవ్. ఈరోజు మష్రూమ్ ఆలు కర్రీ ఎలా చేయబోతున్నాం చూపిస్తాను రండి. ముందుగా అయితే కడాయి పెట్టాము, దాంట్లో ఆయిల్ వేసాము. ఆయిల్ అయితే వేడవుతుంది. ఆయిల్ వేడైనాక ఆవాలు జీలకర్ర వేస్తాము. మేమైతే ఇప్పుడు వేస్తాము ఆవాలు జీలకర్ర. అవి వేడినాక పేలుతున్నాయి ఆయిల్లో. దాన్ని కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాము. మేము తాలింపు అయితే బాగా పెడుతున్నాము. తాలింపు బాగానే ఉంటుందండి, బాగానే ఫ్రై చేస్తున్నాం తాలింపు. కొంచెం కచ్చపచ్చ దంచిన తెల్లుల్లి వేస్తున్నాం. మేము తెల్లుల్లి వచ్చేసి బాగా ఫ్రై చేస్తాము. కట్ చేసి ఉంచినాం కదా, టమాటాలు వేస్తామండి. మేము టమాటాలు అయితే వేసాము. వేసేసి బాగానే ఫ్రై చేయాలి. కొంచెం సాల్ట్ వేసామండి టమాటాలోన. మన టేస్ట్కి సరిపోయేలా సాల్ట్ వేసుకోవచ్చు. మాకెందుకు టేస్ట్ సరిపోతుంది కాబట్టి అందుకు వేసామండి సాల్ట్. సాల్ట్ వేసి మళ్ళీ కలపాలి. కలుపుతున్నామండి. మేమైతే చిల్లీ పౌడర్ ఇప్పుడు వేస్తాము. చిల్లీ పౌడర్, పసుపు గుండ వేస్తాము. వేసేసి బాగానే కలుపుతాము. కొంచెం ఏమవుతున్నాయి కదా, పచ్చివాసన పోవాలనుకుని బాగా కలపాలండి. బాగానే ఫ్రై చేయాలి, బాగానే చేయాలి. మేమైతే బాగానే చేసాము. ఇప్పుడు కట్ చేసిన బంగాళదుంపలు ఉన్నాయి కదా, అవి వేస్తామండి. కట్ చేసిన బంగాళదుంపలు ఉన్నాయి, అవి వేస్తాము. మేము వేసాము. ఆలు కట్ చేస్తున్న ఆలు పేస్ట్ వేసామండి. ఆలు వచ్చేసి బాగా ఫ్రై చేయాలి. కొంచెం మూత పెట్టామండి ఏంగుతాయి అనేసి. మళ్ళీ తీసి మళ్ళీ కలుపుతాం. కొంచెంసేపు మూత పెట్టాలి, లేకపోతే గుండ అయిపోతాయి. మళ్ళీ కలుపుతున్నామండి.
మష్రూమ్ ఉంది కదా, మష్రూమ్ వేయాలండి. మేమైతే మష్రూమ్ మళ్ళీ మొత్తం వేసాము. మష్రూమ్ మొత్తం వేసేసి కలిపామండి. దాంట్లో కొంచెము జ్యూస్ టైప్, నీరు టైప్ వస్తుందండి. కొంచెం వేసి మూత పెడితే వస్తుంది అది. మేమైతే ఒక 2 మినిట్స్ మూత పెడతామండి. మూత పెట్టాము, మళ్ళీ తీస్తామండి, కలుపుతాము. కొంచెం వేసి వచ్చింది చూడండి, వాటర్ వచ్చింది. మీకు కానీ ఫ్రై కావాలంటే ఇలాగ ఫ్రై చేసుకోవచ్చండి. మాకు జ్యూస్ కావాలి కాబట్టి మేము కొంచెం వాటర్ వేస్తున్నాము. కొంచెం వాటర్ వేసామండి, ఎక్కువ లేదు. వాటర్ వేసాము. వాటర్ వేసి కొంచెంసేపు కలిపామండి. వాటర్ వేసి 5 మినిట్స్ 10 మినిట్స్ ఉడికితే అయిపోద్దండి. 10 మినిట్స్ అయితే సరిపోద్దండి. ఉడుకుతుంది చూడండి, అలాగ మష్రూమ్ అలాగ ఉడకాలండి. దాంట్లో కొంచెం ధనియాల పౌడర్ వేయాలి. మాకు ఇటు సైడ్ ఎండలు ఎక్కువ కావాలా, ధనియాల కూర దొరకదు కాబట్టి మేము ధనియాల పౌడర్ వేస్తున్నాము, కొత్తిమీర పౌడర్ వేస్తున్నాము. కూర మొత్తం అయితే అయిపోయిందండి. ధనియాల కూర వేస్తాము. ఎవరైనా నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్, ఒక లైక్ చేసుకోండి ప్లీజ్ అండి. నా మష్రూమ్ ఛానల్ గురించి, మష్రూమ్ కర్రీ గురించి ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కూర అయితే అయిపోయిందండి. ఇప్పుడు మేము వేసుకొని తినేస్తాము. మసాలా ఇస్తాం కదా, మసాలా వేసి దించామండి. బాయ్.